అటులైన ద్రష్ట యొక్క ప్రయోజనము సిద్ధింపగానే దృశ్యము నశించును, అటుపై ప్రపంచము చిన్నము కాగలదనా. అంటే ఇప్పుడు ద్రష్ట యొక్క ప్రయోజనము సిద్ధించిందనుకో, ఆ తర్వాత ఈ దృశ్యం అనేది నశిస్తుందా అని దానికి ఆన్సర్ చెప్తున్నాడు. చూడండి, కృతార్థం ప్రతినష్ట అన్య నష్టం తదవ్య సాధారణత్వాత్ సూత్రం, యోగ సూత్రం. తత్ అంటే బుద్ధి రూపమున పరిణమించు గుణత్రయాత్మకముగు దృశ్యం. అంటే ఇక్కడ గుణత్రయాత్మకం అంటే ఈ ప్రకృతి 3 రకాల గుణం కలిగి ఉంటుంది. త్రయాత్మకం అంటే సత్వము, రజస్సు, తమస్సు. ఈ గుణత్రయాత్మకమగు దృశ్యం, దృశ్యం అంటే ప్రకృతి, ఇది బుద్ధి రూపములో పరిణమించేటటువంటిది. కృతార్థం ప్రతి అంటే భోగ అపవర్గ లక్షణ ప్రయోజనము సిద్ధించిన పురుషుని విషయమున నష్టమపి నాశనము నొందియు అన్య సాధారణత్వాత్ అకృతార్థుడైనటువంటి పురుషుని విషయమునను సమానము అగుట వలన అనష్టం నష్టము కాదు. చూడండి, స్వరూప నాశనము నొందదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక పురుషుని యొక్క ప్రయోజనము సిద్ధించిన తర్వాత ఈ ప్రకృతి అనేది అది నాశనం అవుతుందా అంటే కాదంట. ఎందుకంటే ఇంకొకడు కూడా సిద్ధింపజేయాలి కదా. ఒకరికి సిద్ధిస్తానే కాదు కదా, అందరికీ ఒకటేసారి సిద్ధించదు. ఒకరికి ఈ జన్మలో మోక్షం వస్తుంది, ఇంకొకడికి 1000 జన్మల తర్వాత వస్తుంది. అట్లా ఒకరికి సిద్ధించిన వెంటనే ఈ ప్రకృతి నాశనం కాదు. దీని యొక్క స్వరూపము నాశనము నొందదు అని చెప్తున్నాడు. ప్రకృతి యొక్క స్వరూపము నాశనము పొందదు అంటే దానికి వివరణ చూడండి. గుణ త్రయాత్మకమగు ప్రకృతి ఒక్కటే, పురుషులు అనేకులు. ప్రకృతి ఏమో ఒకటే, గుర్తుపెట్టుకోండి. మూల ప్రకృతి అంతా ఒకటే, పురుషులు అనేకులు. పురుషులు అంటే ఎవరు? జీవాత్మలు. ప్రకృతి పరమాత్ముని మూలమున పురుషుల యందరి ఎడ సమాన భావముతో వారి భోగ అపవర్గార్థము సదా ప్రవర్తించుచుండును. అయితే ఈ ప్రకృతి ఏమో అందరికీ సమానంగా ఉంటుంది. సూర్యుడు అందరికీ సమానంగా కిరణాలు ఇస్తాడు, చంద్రుడు అందరికీ సమానంగా చల్లదనాన్ని ఇస్తాడు, గాలి అందరికీ సమానంగా ఉంటుంది. పండితుడని గాలి చల్లగాలి పెట్టి తాగుడుపోతోడికి వేడిగాలి వస్తుందా? ఉండదు. ప్రకృతి అందరికీ సమానమే. కొండక పురుషుని భోగ అపవర్గములు సిద్ధించి అతనికి నష్టమయ్యు ఇతరుల యొక్క అకృతార్థుల కొరకది నష్టము కాదాలదు. ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ఒకరు సిద్ధించింది అనుకోండి, మోక్షము అపవర్గం పొందాడు, భోగం కూడా అయిపోయింది. అపవర్గం అంటే మోక్షం పొందాడు, అతను మోక్షానందం అనుభవిస్తున్నాడు. ఇక అతనికి మాత్రమే ఆ ప్రకృతితో సంబంధం అనేది విడిపోతుంది, కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ప్రకృతి నష్టము కాదు. కాబట్టి ఒకానొకడు ముక్తుడైనందున సంసారము చిన్నము కావలసినటువంటి అగత్యము ఉండదు. మరియు ప్రకృతి అనేది నిత్య పదార్థం, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకృతి నిత్యం, అది నాశనము నొందదు. నిత్యమైన వాటికి నాశనం ఎప్పటికీ ఉండదు. ఇది అందరూ నోట్ చేసుకోవాలి. ఏది నిత్యమో అది నాశనం చెందదు, అనిత్యమైంది నాశనం చెందుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రకృతి, ఇక్కడ ప్రకృతి అంటే ఏంది? మూలం గురించి చెప్తున్నాం. ఈ స్థూలం గురించి కాదు, సూక్ష్మ ప్రకృతి. అది నిత్య పదార్థం, అది నాశనం పొందదు. దాని స్థితి పురుషార్థం కొరకు కాదు. ప్రకృతి యొక్క పరిణామ స్వరూపము మాత్రము పురుషార్థ నిమిత్తము. అది ఇక్కడ పతంజలి మహర్షి చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రకృతి యొక్క పరిణామం, ఈ జగత్తు, మనం చూసే జగత్తు ఇది ఏదైతే ఉందో ఇదే పురుషార్థం కొరకు భగవంతుడు నిర్మించాడు, కానీ మూల ప్రకృతి అనేది పురుషార్థం కొరకు కాదు. ఈ జగత్తులో స్థూల ప్రకృతిని ఉపయోగించుకొని పురుషార్థం చేసి మనం భోగం అనుభవించాలి, మోక్షమును పొందాలి.
స్థూలమని సూక్ష్మమైన ప్రకృతి మనము చెప్పాం కదా, మొట్టమొదట సూక్ష్మంగా అత్యంత సూక్ష్మ ప్రకృతి అది పురుషార్థం కొరకు కాదు. పురుషార్థం కొరకు ఏది? ఈ స్థూలమైన ప్రకృతి మనకు కనిపిస్తుందే ఇది, దీనికి మూలం ఉందే అది పురుషార్థం కొరకు కాదు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. కాబట్టి అట్టి దృశ్య రూపము కొండక ఎడ నాశనము అందినను ప్రకృతి తత్వత నశింపదని భావము. అయితే ఈ ప్రకృతి ఒక్కొక్క చోట నాశనం అయిందనుకోండి, భౌతికంగా ఒక చోట పెద్ద తుఫాన్ వచ్చి అంత కొట్టుకొని పోతుంది అనుకోండి, అయినంత మాత్రాన ఇది పూర్తిగా లేకుండా పోదు. ఎందుకు? అది నిత్య పదార్థం, నాశనం నొందదు. దానికి నిత్యమైన వాటికి నాశనము లేదు. మూల ప్రకృతి ఎప్పుడూ నశించదు. కొంత భాగం ఏదైనా పోయినప్పటికీ కూడా ఇది ఏమీ కాదు. చాలామంది ఎందుకు చెప్తున్నారంటే, చూడండి, ఆ కాలంలోని ఋషులు మనము ఈ బిగ్ బ్యాంగ్ అనేది వస్తుంది, తర్వాత ఇదంతా సృష్టి ఉండదు అని చెప్తున్నారు కదా, ప్రకృతి ఇదంతా ఉండదని చెప్తున్నారు కదా. ఎప్పుడో 2000 సంవత్సరంలోనే ఆ మాటలు వచ్చినాయి, 2020లోనూ ఇంకా అంతా పోతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు, ఈ ప్రకృతి ఏముండదని చెప్పి. అదే చెప్తున్నాడు పతంజలి మహర్షి, ఎంత ఊహించాడో చూడండి. ఏమీ కాదు, ఎక్కడో ఒక చోట నాశనం అయినంత మాత్రాన ఈ ప్రకృతి ఏమీ కాదు. ఇది ఎంతకాలం భగవంతుడు ఉంచాలనో అంతకాలం ఈ ప్రకృతి అట్లే ఉంటుంది. కొంత భాగం ఏదైనా నశించింది అనుకోండి, ఏదైనా భూకంపాలు, సునామీలు, ఉపద్రవాలు వచ్చి ఏం కాదు, అంతా ఉంటుంది. 432 కోట్ల సంవత్సరాల వరకు ఈ సృష్టి అట్లే, ఈ జగత్తు కనపడేది అట్లే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎవ్వరు చింతపడాల్సిన అవసరం లే. మనం చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల కొంత భూభాగం ఎక్కడైనా కంపించవచ్చు, కొన్ని ఉపద్రవాలు కలగచ్చు, అది మన పొరపాట్ల వల్ల జరుగుతాయి, మళ్ళీ సెట్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రకృతి అనేది నాశనం కాదు అనే విషయంగా, మూల ప్రకృతి నాశనం కాదు, ఈ ప్రకృతి నశించదు. ఒకరికి సిద్ధించినంత మాత్రాన ఈ ప్రకృతి ఏం కాదు. ఎందుకంటే అనేక జీవులు సిద్ధి పొందాలి కాబట్టి ప్రకృతిని భగవంతుడి జగత్తును 432 కోట్ల సంవత్సరాలు సృష్టి కాలం, అది అంతవరకు అట్లే ఉంటుంది. ఇప్పటి వరకు 198 కోట్ల సంవత్సరాలే అయిపోయింది. ఇంకా ఎంత ఉందో చూడండి, 234 కోట్ల సంవత్సరాల వరకు సృష్టి ఉంటుంది ఇట్లనే. కాబట్టి ఎవ్వరూ ఈ సృష్టి ఏమవుతుందో ఏమీ కాదు. మనము ఈ సృష్టిని ఉపయోగించుకొని మోక్షం పొందడానికి ప్రతి మానవుడు కూడా ఈ విధంగా జ్ఞానం సంపాదించి పురుషార్థం చేయాలి. పతంజలి మహర్షి అదే చెప్తున్నాడు, పురుషార్థము కొరకే ఈ జగత్తంతా ఉన్నది. పురుషార్థం అంటే ఏంది? ధర్మ, అర్థ, కామ, మోక్షములు సాధించడం కోసమే. కాబట్టి అందరూ ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఓ